హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్రక్ బాను ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఆ స్టవ్ పాతదైపోయింది అండ్ 20 years నుంచి ఇదే స్టవ్ యూస్ చేస్తున్నాం మా మమ్మీ. సరే అని చెప్పి కొత్త స్టవ్ అయితే తీసుకున్నాం. మేము ఏ స్టవ్ తీసుకున్నాం, అసలు అది ఎలా ఉండిద్ది, దాని రివ్యూ అండ్ ఎలా ఓపెన్ చేసాం ఏంటనేది వీడియోలో ఉండేది. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మేము తీసుకున్న కొత్త స్టవ్ అయితే ఇదే 4 burners. ఇదే ఎందుకు తీసుకున్నాం, ఎప్పుడు తీసుకున్నాం, దీని ప్రైస్ ఎంత ఏంటనేది వీడియోలో ఉండేది. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మేము ఈ స్టవ్ తీసుకొని 2.5 months అయితే కంప్లీట్ అయిపోయింది. మా మమ్మీ శ్రావణ మాసంలో ఓపెన్ చేద్దాం అని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే ఓపెన్ చేస్తున్నాము. ఈ స్టవ్ సెలెక్షన్ మొత్తం మా అక్కదే. ఇందులో స్టీల్ది కూడా ఉందంట, కానీ మా అక్కకి ఇలా గాజుదే నచ్చి ఇది తీసుకుంది. అసలు ఇది ఎలా ఉండిద్ది ఏంటనేది యూస్ చేశాక కూడా నేను ఒక 1 month 2 months అయ్యాక కూడా నేను ఫుల్ రివ్యూ వీడియో అయితే కంపల్సరీ పెడతాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం రండి. ఆల్రెడీ ఈ కంపెనీ స్టవ్ 4 burners ఎవరైనా యూస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది, ఓకేనా? ఇంకా మనం బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే మేము బటర్ఫ్లై తీసుకుందాం అనుకున్నాం. ఎందుకు అంటే మా ఇంట్లో మిక్సీ గ్రైండర్ అన్నీ అవే ఆ కంపెనీ ఉంటాయి కాబట్టి స్టవ్ కూడా అదే తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే అది పైపు బ్యాక్ సైడ్ వస్తుంది. మా మమ్మీ బ్యాక్ సైడ్ పైప్ వద్దు అని చెప్పి అందని చెప్పి ఇంక ఈ కంపెనీ అయితే తీసుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఒక రూల్ అయితే వచ్చింది. కొత్తగా అంటే ఫస్ట్ నేను సిలిండర్ తీసుకోవాలి అనుకుంటే సిలిండర్ ఒకటే సిలిండర్తో పాటు స్టవ్ కూడా పర్చేస్ చేయాలి వాళ్ళ దగ్గరే, అప్పుడే మనకి సిలిండర్ అనేది ఇస్తున్నారు. కాబట్టి కొత్తగా మ్యారేజెస్ అయిన వాళ్ళు ఫస్ట్ స్టవ్ కొనమాకండి, సిలిండర్తో పాటు వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి యాక్చువల్గా వాళ్ళ దగ్గరే కొన్ని. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మేము ఈ స్టవ్ తీసుకొని 2 months అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పి. మేము తీసుకున్న 2 months బ్యాక్ స్టవ్ ప్రైస్ వచ్చేసరికి 5,000 మాట. ఇప్పుడు ప్రజెంట్ August 16th నేను వీడియో ఎడిట్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఎంత ఉంది ఏంటనేది చూస్తే ఆన్లైన్లో వచ్చేసరికి 3,799 రూపాయలు అయితే ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్. అంటే మనకి నియర్ బై ఒక 1400-1500 డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ మనకి స్టవ్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్ ఇలా కొన్ని మనకి మెన్షన్ చేస్తారన్నమాట. అంటే హీట్ ఎక్కువ యూజ్ చేయకూడదు, కొన్ని ఇలా పెట్టాలి, అలా సంథింగ్ అలా కొన్ని అయితే అక్కడ మనకి మెన్షన్ చేస్తారు. అది మనం చూసుకుని జాగ్రత్తగా అయితే యూజ్ చేయాలి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉండిద్ది మనకి. అవి ఓపెన్ చేసుకుని కట్ చేసుకుని మనం పైన పెట్టి యూజ్ చేసుకోవడమే. మనకి బూట్స్ ఇవన్నీ కూడా ఆయన వచ్చేటప్పుడు వాళ్ళు సింపుల్ బూట్స్ అయితే ఇస్తారు. అవి హైట్ సరిపోతే ఓకే, ఇది ప్లాస్టిక్ బూట్లు లాంటివి ఇస్తారు, అవి కూడా పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ ఇది వచ్చేసరికి ఏంటంటే కొంచెం క్లీనింగ్ టైంలో కొంచెం ఇబ్బంది. మా మమ్మీకి ఏంటంటే ఎవ్రీ మండే ఎప్పుడు మా ఇంట్లో నాన్ వెజ్ ఉన్నా సరే మా మమ్మీ దాన్ని కడిగేసి క్లీన్ చేసేసేది. పాత స్టవ్ నేను ఎలా కడిగినా ఏమైనా నా స్టవ్ ఇప్పటికీ వర్కింగ్. మా మమ్మీకి చూస్తుంటే అసలు కొన్ని అయితే జస్ట్ మనం క్లాత్ ఏమైనా తప్ప వాటర్ వేసి అలా కడగడం అయితే ఈ స్టవ్కి ఆప్షన్ లేదు కాబట్టి మమ్మీ అవునా అది ఇది అని చెప్పి మమ్మీ ఇక్కడైతే ఫీల్ అవుతుంది. అండ్ గ్యాస్ కాబట్టి వేరుగా ఉండేటప్పుడు మనం వాటర్ వేసి అయితే కడగకూడదు. చాలామంది ఏం కాదులే అని చెప్పి కడిగేస్తారు. కడగకుండా ఉండడమే బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం నాకు అనిపించింది ఏంటంటే ఇది మనం ఇలా తిప్పేది ఉండిద్ది కదా, అవే కొంచెం చాలా డెలికేటెడ్గా ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది. ఈ స్టవ్కి వచ్చేసరికి 3 years వారంటీ ఉండిద్ది. ఈ 3 years వారంటీ కూడా ఎటువంటి మన వల్ల ఎటువంటి ఫిజికల్ డ్యామేజ్ ఏం లేకుండా ఉంటే వారంటీ అయితే మనకి వస్తుంది. మనం ఒకవేళ తెలంగాణలో తీసుకున్నాం, ఒకవేళ ఏపీకి షిఫ్ట్ అయిపోయానుకో, ఏపీలో ఎలా అంటే అలా ఏం కాదు. ఈ కంపెనీ ఏపీలో అయినా తెలంగాణలోనే మీరు ఎక్కడైనా తీసుకుని ఎక్కడైనా ఉండండి, ఎక్కడికైనా సరే వచ్చి 3 years వారంటీ ఉన్నప్పుడు మన వల్ల ఎటువంటి డ్యామేజ్ లేదు అంటే మాత్రం కంపల్సరీ సర్వీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. 28 years నుంచి మా మమ్మీ ఇదే స్టవ్ మీద కంటిన్యూ చేస్తుంది. మేము స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి స్టిల్ వెళ్ళినా సరే ఈ స్టవ్ మీద కుకింగ్ చేసింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ స్టవ్ మీద మేము పెసరట్లు వేసుకుంటున్నాము. 28 సంవత్సరాలు 28 సంవత్సరాల నుంచి స్టవ్ ఎప్పుడు ఏం కంప్లైంట్ రాలేదా? అసలు స్టవ్ మార్చడం ఇష్టం లేదు. స్టవ్ తెచ్చారు 4 రూపాయలు స్టవ్ మార్చడం. మై ఓన్ ఫ్రెండ్స్ ఆఫీస్కి వెళ్ళాలి. 28 years నుంచి ఈ స్టవ్ మా మమ్మీ కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాడు. ఎప్పుడు ఎటువంటి చిన్న కంప్లైంట్ కూడా ఈ స్టవ్కి అయితే రాలేదు. అంటే ఎటువంటి రిపేర్స్ కానీ ఏది చేయించలేదు.
కొంచెం అప్పుడప్పుడు మంట కొంచెం తక్కువ వచ్చేది. మా మమ్మీ బర్నర్స్లో హోల్స్లో అట్లా బ్రష్ పెట్టి అది క్లీన్ చేసుకున్నాక మళ్ళీ మామూలు అయిపోయింది. మళ్ళీ స్టిల్ మొన్న రీసెంట్గా మా సిస్టర్ మ్యారేజ్కి రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ స్టవ్ మీద మేము కుకింగ్ చేసాం, కానీ కొత్త స్టవ్ అయితే అప్పుడు తీసుకోలేదు. కానీ ఇప్పుడైతే మేము ఇంకా స్టవ్ చేంజ్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఇంకా చేంజ్ అయితే చేసాము. ఈరోజు శుక్రవారం మేమైతే స్టవ్ అనేది ఓపెన్ చేసాము. మేము స్టవ్ ఓపెన్ చేసేటప్పుడు ఎలా పూజ చేస్తాం ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ 4 సైడ్స్న బొట్లు పెట్టేసుకుంటాం. తర్వాత వినాయకుని గౌరీదేవిని చేసుకుని ఇలా మధ్యలో పెట్టుకుంటాం. కొబ్బరికాయ అయితే 3 సార్లు దిష్టి తీసి కొబ్బరికాయని కొట్టాలి, ఎందుకంటే ఎటువంటి దిష్టి ఏమైనా ఉన్నా పోతుంది అని చెప్పి అలా చేస్తారు. అండ్ అలానే సాంబ్రాణి పుల్లలు చూపించి అక్కడ వినాయకుడికి తాంబూలం అన్నీ పెడతాం అన్నమాట. ఈ అమౌంట్ ఏంటంటే ఇంట్లో ఎవరు ఏ పని చేసినా సరే ఫస్ట్ ఆడపిల్లతోనే చేపిస్తారు కాబట్టి, పర్టికులర్గా పాలు ఆడపిల్లతో పొంగిస్తే మంచిదని అంటారు కాబట్టి మా మమ్మీ మనతో పొంగిచ్చింది. పొంగిచ్చినందుకు 101 రూపాయి అయితే ఇచ్చిందన్నమాట. మా మమ్మీ ఏంటంటే కొత్త పొయ్యి కాబట్టి అక్కడ 4 బర్నర్స్ కాబట్టి 4 పొయ్యిల మీద పాలు పొంగిచ్చింది అన్నమాట. అంటే నేనే పెట్టాను, మా మమ్మీ పెట్టమంటే పెట్టి ఫైనల్గా ఇలా స్టవ్ అయితే ఓపెన్ చేసాము. అండ్ స్టిల్ ఆ గౌరీదేవిని వినాయకుడిని అలానే ఉంచాము. జస్ట్ ఇలా పాలు పొంగే వరకు ఉంచి తర్వాత స్టవ్కి అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఈ రోజు వరకు అయితే ఉంచి తర్వాత ఇంకా మనం ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలానే ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఈరోజు మా మమ్మీ అయితే పులిహోర, పరవన్నం, గాళ్ళు అన్నీ కొత్త స్టవ్ మీదే వండింది. నేను ఎప్పుడు కుక్ చేస్తానో, నేను ఫస్ట్ టైం కుక్ చేసినప్పుడు మాత్రం వీడియో కంపల్సరీ పెడతాను. ఏం కుక్ చేస్తాను ఏంటనేది ఈలోపు మీ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది అనుకోవచ్చు కొత్త స్టవ్ ఓపెన్ చేయడానికి ఇంత చేయాలా అని చెప్పి. చెయ్యాలి, ఎందుకు అంటే మనం టైంకి తినాలన్నా, మన కడుపు నిండాలన్నా, మనకి ఇష్టమైన ఐటమ్స్ వండుకొని తినాలన్నా, మన ఆఫీస్కి తొందరగా వెళ్ళాలన్నా సరే ఇది మనకి తొందరగా అందిస్తేనే కదా మనం తొందరగా వెళ్ళేది, కడుపు నిండా తినేది. కాబట్టి స్టార్టింగ్లో పూజ చేయడంలో అయితే తప్పు లేదు. అండ్ అగ్నిదేవుడితో సమానం కాబట్టి మేమైతే ఇలానే చేస్తాము. ఎంతమంది ఇలా చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని కొంచెం తొందరగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మాకు కొత్త స్టవ్ ఓపెన్ అయిపోయింది.